అంటే ఆందోళనకు పోయినప్పుడు ముట్టడి పోయినప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అంటే గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ ఫిలప్ చేసిన 20,000 ఉద్యోగాలే మేము ఇచ్చామని చెప్పుకుంటే ఎక్కడ కూడా నోటిఫికేషన్ రాలే, ఎగ్జామ్స్ రాలే. ఎందుకు భయమా లేకపోతే యువతతో ఏమైతుందిలే అని లైట్ తీసుకుందా ప్రభుత్వం? అంటే ఒకటి వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్నారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి, యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి ఆలోచన వాళ్ళ పరిపాలనలో ఎక్కడ కూడా కనబడతలేదండి. నేను మొన్న కూడా చెప్పిన పాలన పడకేసింది కాదు అని అనుకుంటున్నాం, కానీ అది కాదు, అది అటకెక్కింది అని చెప్పేసి. అసలు పాలన ఎక్కడన్నది నాకు అర్థం కాదు. ఎక్కడన్నా పరిపాలన ఉన్నదా? ఏ మంత్రి అయినా కనీసం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ లేవు. అసలు ఎంత ఘోరం అంటే విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా కూడా విద్యాశాఖ మంత్రి ఉండడు. అంటే విద్యాశాఖ మంత్రి నేనే అని చెప్తాను కదా రేవంత్ రెడ్డి, ఫుల్ టైం మినిస్టర్ అంట. ఫుల్ టైం మినిస్టరా? అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో? అసలు మీకు ఏమైనా కనీసం అవగాహన ఉందా? అసలు మీరు మొన్నటిదానికి ఏం మాట్లాడిన విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది, రిక్రూట్మెంట్స్ లేవు అని చాలా మాట్లాడారు కదా. మరి మీరేం చేశారు ఇప్పటివరకు? కనీసం రిక్రూట్మెంట్ ఉందా? ఈరోజు ప్రైవేట్ ఫీజుల సంగతి ఏంది? అసలు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల సంగతి ఏంది? మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫీజులను మేము కంట్రోల్ చేస్తామన్నారు. మరి ఏం జరిగింది? ఈరోజు పేదల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారండి స్కూల్ యాజమాన్యాలు. ఇది వాస్తవం. అంటే వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి, కానీ ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నారు? అది కూడా ప్రశ్నార్థకమే కదా. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే అసలు పరిపాలన లేదు, వీళ్ళ దగ్గర కనీస వనరులు లేవు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 5 లక్షల రూపాయల బిల్లు కూడా ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వము ఇన్స్ట్రక్షన్స్ పంపింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. ఓకే, ఎందుకట్లా? లేవు పైసలు, అన్ని పైసలు కుప్ప చేసి రుణమాఫీ చేసేసి ఇక మేము ఏదో ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించడం అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం ఎంత ఘోరం అండి. పారిశుద్ధ కార్మికులకు ఈరోజు 6 నెలలు అయింది జీతాలు ఇవ్వక. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి రూపాయి రాలేదు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం కూడా ఇస్తలేరు. గ్రామ పంచాయతీ సర్పంచులు పెట్టినటువంటి బిల్లులకు దిక్కుమొక్కు లేదు ఇప్పటివరకు. అలా అనేక మంది ఎంప్లాయీస్, అంటే మనం ఎంప్లాయీస్ అంటే ఓన్లీ టీచర్లు, విద్యుత్ వీళ్ళు మాత్రమే కాదండి, చాలా చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఉంటారు. వాళ్ళకి అనేక మందికి 2 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు. ఓకే, కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళైతే ఈరోజు రోడ్డున పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఇంకా కాంట్రాక్ట్ చేయాలని ఎవరు అనుకోవట్లేదండి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ లీడర్స్. వాళ్ళే చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేయడం అంటే అది కత్తి మీద సామే. అది మొత్తం తిరుగుతున్నారు.